మోంతా తుపాను నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది అని హోంమంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. ప్రజలెవరూ అనవసర భయాందోళనకు లోను కావద్దు అన్నారు. కొందరు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అంటున్న హోంమంత్రి వంగలపూడి అనితతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను తీవ్ర తుఫానుగా మారబోతుంది. అయితే ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు మనతో ఉన్నారు. ఆవిడ మేడం చూస్తే కనుక తుఫాను తీవ్ర తుఫానుగా మారి మొత్తం కూడా చాలా ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు. అసలు ఎటువంటి ప్రికాషన్స్ మీరు గవర్నమెంట్ తరఫున తీసుకుంటున్నారు? ప్రభుత్వ పరంగా అన్ని శాఖల్ని సమన్వయం చేసుకొని అన్ని శాఖల సమన్వయంతో కలెక్టర్ల కోఆపరేషన్తో ప్రజల సహాయ సహకారాలతో ఈరోజు అన్ని రకాలుగా కూడా సహాయక చర్యలు మేము చేపట్టడం జరిగిందండి. ఈ విషయంలో ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు. ఎక్కడ కూడా నిర్లక్ష్య వైఖరి కూడా వహించట్లేదు. నిర్లక్ష్య వైఖరి వహించినా కూడా ప్రభుత్వ యంత్రాంగం ఎవరైనా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ టైంకే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మార్నింగ్కి కొంచెం తీవ్ర తుఫానుగా కన్వర్ట్ అయిన ఈ తుఫాను ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు నైట్ అరౌండ్ 11 o'clock తర్వాత మనకి ల్యాండ్ ఫాల్ కూడా మ్యాక్సిమం కాకినాడ సరౌండింగ్ ప్లేసెస్లో అవుతుందని చెప్పి ఒక అంచనా ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా ఈరోజు గుంటూరు, కృష్ణా, అప్ టు నెల్లూరు వరకు కూడా ఎన్టీఆర్ ఇక్కడ కూడా కొంచెం వర్షాలు భారీ వర్షాలు పడతాయని చెప్పి ఒక ఫోర్కాస్ట్ ఉంది. ఈ నేపథ్యంలో అందరి కలెక్టర్లను అలర్ట్ చేయడంతో పాటు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్తో రిలీఫ్ సెంటర్స్ దగ్గర ఎవ్రీథింగ్, ఈవెన్ వాటర్ ప్యాకెట్స్ దగ్గర నుంచి శానిటేషన్ దగ్గర నుంచి వాళ్ళకి ఈవెన్ టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడమే కాదు, మత్స్యకారులందరినీ కూడా నియర్ బై సీ కోస్ట్కి నియర్ బై ఉన్న విలేజెస్లో ఉన్న కొంతమంది మత్స్యకారులు ఇప్పుడు ఉప్పాడ, రేవు, పోలవరం ఇలాంటి ఏరియాస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసి వేరే ప్రాంతాలకి కూడా పంపించే పరిస్థితులు కూడా మేము తీసుకుంటున్నాం. ఇదే కాకుండా ఈరోజు తుఫాన్ వచ్చిన తర్వాత ఏదైతే 100 kilometers వరకు ఒక విండ్ పొజిషన్ ఉంటుందని చెప్పి ఒక అంచనా ఉంది. కాబట్టి ఎక్కడైనా ఈ ఎలక్ట్రికల్ పోల్స్ ఇలాంటివి పడిపోయినా వెంటనే రీస్టోర్ చేయడానికి ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలని ఈ రోజుకే మేము ఒక అంచనాకు వచ్చి ఆ ప్రాంతాలకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయంతో ఆ పోల్స్ కూడా అక్కడికి వెళ్ళిపోయినాయి. ఈవెన్ కమ్యూనికేషన్ కూడా దెబ్బతినకుండా శాటిలైట్ ఫోన్స్, హై ఫ్రీక్వెన్సీ ఫోన్స్ అది అన్నీ కూడా అక్కడికి మేము పంపించే ఏర్పాటు కూడా చేసుకున్నాం. కాబట్టి ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది రాకూడదు, జీరో క్యాజువాలిటీ. అట్ ద సేమ్ టైం మేము మినిమైజ్ చేసేది ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలన్న దృక్పథంతో ఉంటున్నాం. ఈరోజు తుఫానుని ఎదుర్కోవాలి అనుకుంటే కంపల్సరీగా ప్రభుత్వ యంత్రాంగం పనితీరుతో పాటు ప్రజల సహకారం కూడా అవసరం. కాబట్టి మేము ప్రజల సహకారం. ఇంకోటి తీరం దాటిన తర్వాత దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది, ఎందుకంటే రెయిన్ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా రెయిన్ఫాల్ పడే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రాలు చెప్తున్నారు. ఎలా చూస్తారు? సీ కోస్ట్ మొత్తం ఎలర్ట్ చేసామండి. సీ కోస్ట్ మొత్తమే కాకుండా ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ మొత్తం మీద యావరేజ్ వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అన్ని చోట్ల కూడా ఎలర్ట్ చేసాం. ఎక్కడ కూడా పలానా చోటే పడుతుంది అన్న కాన్సెప్ట్ అక్కడే మనం కాన్సన్ట్రేట్ చేయడం కాదు, ఐడెంటిఫై చేసుకున్నాం. ఎన్ని మండలాలు మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ఎన్ని సెక్రటేరియట్స్ ఈరోజు ఐడెంటిఫై చేసుకోవాలి. దగ్గర సుమారుగా 4,000 సెక్రటేరియట్స్ పరిస్థితి అంచనా వేసుకొని వాటికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా అక్కడికి మేము పంపించుకోవడం జరిగింది. జియో ట్యాకింగ్ చేసుకుంటున్నాం. ఆఖరికి జేసీబీ డ్రైవర్ల ఫోన్ నెంబర్లు కూడా మేము ఈరోజు ట్రాక్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక చెట్టు పడిపోయింది, ఆ చెట్టు పడిపోయిన తర్వాత నియర్ బై జేసీబీ డ్రైవర్ ఎవరున్నారు, జేసీబీ ఎక్కడుందో కనుక్కొని వాళ్ళకే డైరెక్ట్గా మేము లొకేషన్ పంపించుకొని అక్కడ నుంచి క్లియర్ చేయండి అంత రీతిలో ఈరోజు టెక్నాలజీని మేము డెవలప్ చేసుకున్నాం. కొంతమంది అనవసరంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టి తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని పోస్టులు అయితే పెడుతున్న పరిస్థితి నెలకొంది. వాటి పట్ల కూడా చాలా కఠినంగా ఉంటాం ఇప్పుడు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు చెప్తున్నారు. సాహిత్య పూర్ణ ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.